ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రోజున తిరిగి మీ ఆత్మ దేని విషయమై బలహీనంగా ఉందో, భయపడుతుందో, మీ ఆత్మను ధైర్యపరచడానికి పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్కును నా ద్వారా మీకు ఆత్మీయ ఆహారంగా అందిస్తూ ఉన్నాడు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఈ మాటలను విని భయపడకుండా ధైర్యంగా ఉండాలని ఈ మాటలు మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, అమావాస్య పౌర్ణమికి భయపడతారు కొంతమంది. అమావాస్య పౌర్ణమి వచ్చినప్పుడు నాకు విచిత్రమైన కలలు వస్తాయి, నాలో భయం అవుతూ ఉంటుంది అని అంటూ ఉంటారు. వాళ్ళతో నేను అంటాను, ఆ అమావాస్య పౌర్ణమి రోజున మంత్రాలు చేయబడుతూ ఉంటాయని అన్యులే చెబుతూ ఉంటారు. నాకు ఫోన్ చేసి, అయ్యగారు వచ్చి మా ఇంట్లో ప్రార్థన చేసి వెళ్ళండి అని చెప్తూ ఉంటారు. నేను యేసుక్రీస్తు నామమున వారి ఇంట్లోకి వెళ్ళి ప్రార్థించగానే వారి భయము, ఆ పీడకలలు రావడం లేదు పాస్టర్ గారు అని అంటూ ఉంటారు. అదేంటో మరి నేను వెళ్ళి ప్రార్థన చేయగానే ఒకలాంటి ధైర్యము వారు పొందుకుంటూ ఉంటారు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, నేను చెప్పేది ఏంటంటే, దేవుణ్ణి సరిగ్గా నమ్మితే, దేవునిపై సరైన విశ్వాసము మీకు ఉన్నట్లయితే మీరు దేనికి భయపడవలసిన అవసరం లేదు. సంఖ్యాకాండము 23:23 వచనంలో చాలా చక్కటి మాట వ్రాయబడి ఉన్నది. యాకోబులో ఏ మంత్రము లేదు అనగా, ప్రభువును, యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్న వారు భయపడుతూ ఉన్నారు అనంటే, వారు పరిశుద్ధాత్మైన దేవుణ్ణి ఆత్మచేత నింపబడండి. ఆ పరిశుద్ధాత్మ చేత మీరు నింపబడినట్లయితే మీరు అపవిత్రాత్మలను వెళ్ళగొట్టే ధైర్యం మీకు దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మీరు ఈ అమావాస్య రోజు లేక ఒక రోజు ముందే, మా ఇంట్లో గొడవలు అవుతూ ఉంటాయి పాస్టర్ గారు, బైబిల్ అంటుంది పట్టుదలతో ప్రార్థిస్తే నీ మీదికి ఏ మంత్రాలు, భయాలు, గొడవలు జరగవు. కాబట్టి ఈరోజున నేను ఈ మాటలు చెప్తూ ఉన్నాను. ప్రార్థనా వీరుల సంఘములో మీరు కొబ్బరి నూనె మీరే తెచ్చుకున్నట్లయితే ప్రార్థన చేసి మీకు ఇస్తాం. మీరు ఆ నూనెను లేక నీళ్లను తీసుకువెళ్ళి మీ ఇంట్లో చల్లుకోండి. యేసు రక్తమే జయం అని మీరు చల్లుకోండి. మీ ఇంట్లో ఏ మంత్రతంత్రాలు పనిచేయవు. మీకు ఎలాంటి కడుపు నొప్పి వచ్చినా, ఎలాంటి కాళ్ళ నొప్పులు వచ్చినా, ఎలాంటి తలనొప్పి వచ్చినా మీరు ఈ యొక్క ప్రార్థన నూనెను రాయండి, లేకపోతే ఒక చుక్క నీళ్ళలో కలుపుకొని తాగండి. దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. ఎలాంటి భయము ఏది రాకుండా దూరం అయిపోతుంది. కాబట్టి దేవునికి స్తోత్రం. నేను చెప్పే మాటలు మీరు వినాలని, మీరు ధైర్యం తెచ్చుకోవాలని ఈ మాటలను మీకు తెలియజేస్తూ ముగిస్తున్నాను. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవుడు మీకు ధైర్యంను ఇచ్చునుగాక. ఆమేన్.